మంగళగిరిపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల గంజి చిరంజీవిని మంగళగిరి కోఆర్డినేటర్ గా ప్రకటించారు సీఎం జగన్. అయితే గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమల లేదా ఆమె కుమార్తె లావణ్యను బరిలోకి దింపే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన తరపున లోకేష్ బరిలో ఉండడంతో అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఇదే విషయంపై చర్చించేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. పరిణామాలు అడిగి తెలుసుకున్నాం. మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఏం జరుగుతోంది? రామకృష్ణారెడ్డి చేరుకున్నారు అక్కడికి? స్వాతి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2019లో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ అక్కడి నుంచి బరిలో ఉన్నారు. అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పుడు గెలుపొందారు. ఇప్పుడు కూడా మరోసారి మంగళగిరి నుంచి నారా లోకేష్ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి వైసీపీ నుంచి ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే నియోజకవర్గ కన్వీనర్గా గంజి చిరంజీవి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ బలమైన అభ్యర్థిని దింపితే లోకేష్ ను ఓడించొచ్చన్న ఆలోచన వైసీపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళగిరికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా క్యాంప్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు ఫోన్ చేసి పిలిపించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన మురుగోడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, గంజి చిరంజీవి వీరంతా కూడా నలుగురు ప్రస్తుతం క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. ముఖ్య నేతలంతా కూడా వారితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. బలమైన అభ్యర్థి ఉంటేనే లోకేష్ ను ఓడించవచ్చన్న ఆలోచనతో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా సర్వేలు కూడా పార్టీ చేయించినట్టుగా తెలుస్తుంది. గంజి చిరంజీవి కనుక బరిలో ఉంటే అంత సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేనట్టుగా వైసీపీ అధిష్టానానికి తాజాగా నివేదికలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమలను బరిలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆమె అంగీకరించిన పక్షంలో ఆమె కుమార్తె లావణ్యనైనా బరిలోకి దించాలన్న ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఇవాళ ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాలన్న ఆలోచనతో వైసీపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత మంగళగిరి నుంచి వైసీపీ తరపున ఎవరు అభ్యర్థిగా బరిలో ఉండాలన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. స్వాతి, అంటే రాఘవేంద్ర, ఏదైనా సర్వే చేయించే అవకాశం కనిపిస్తోందా? ఎవరిని నిలబెడితే బాగుంటుంది అని చెప్పి? అంటే గతంలోనే మంగళగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే మరోసారి బరిలోకి దిగితే సానుకూలమైన ఫలితాలు ఉండవన్న ఆలోచన వైసీపీ చేసింది. అందులో భాగంగానే అతన్ని పక్కన పెట్టి, అంటే సిట్టింగ్ కాదని గంజి చిరంజీవిని కోఆర్డినేటర్ గా వైసీపీ ఇటీవలే ప్రకటించింది. అయితే లోకేష్ బరిలో దిగుతుండటం, అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో ఉండటంతో ప్రస్తుతం అభ్యర్థి బలంగా ఉంటేనే గెలిచే అవకాశాలు ఉంటాయన్న ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్టు తాజాగా కొన్ని సర్వేలు కూడా పార్టీ చేయించినట్టుగా తెలుస్తుంది. అందులో గంజి చిరంజీవి కనుక పోటీలో ఉంటే వైసీపీ గెలిచే అవకాశాలు లేనట్టుగా పార్టీకి అంతర్గతంగా నివేదికలు అందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వేరే అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచన వైసీపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా ప్రస్తుతం వైసీపీ పెద్దలంతా కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఒకవేళ ఫైనల్ గా మనకంటున్న సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను వైసీపీ మంగళగిరి నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.